వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. రైతు రుణమాఫీ చేయడంతో క్యాంపు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ చేపట్టారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. రుణమాఫీ అమలుపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు విమర్శలు చేశారని అన్నారు. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని అన్న హరీష్ రావు అందుకు సిద్ధం కావాలన్నారు ఎమ్మెల్యే. ఈ రోజు ఆశామాషి కాదు రుణమాఫీ అంటే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత సాహసం ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఈ రోజు 10 లక్షల కోట్లు అప్పుడే సరే సంపద సృష్టిద్దాం. ఈ రోజు సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఆపొద్దు, అన్నిటినీ కూడా సంక్షేమాలు ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఈ రోజు మన బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ లో ఉన్నటువంటి 1/3 వంతు ఈ రోజు మనం రుణమాఫీకి ఇస్తున్నామంటే రైతుల పట్ల కాంగ్రెస్ కు ఏ విధమైనటువంటి ఏ ప్రేమ ఉందో ఒక్కసారి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది సోదరులారా. దీనికి ఈ రోజు మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఇస్తలేరు వీళ్ళకి ఇస్తలేరు అని చెప్పి. దయచేసి రైతాంగానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ఈ రోజు ఎవరికైతే బ్యాంకులు అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారో 5 ఎకరాలు 10 ఎకరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో 93% వాళ్ళే ఉన్నారు. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లేకుంటే ఒక ఐడెంటిటీ కోసం అడిగినాము, మళ్ళీ దాన్ని తప్పుదో పట్టించి వక్రీకరించి కొంతమంది నాయకులు పని బాట లేని వాళ్ళు, మళ్ళీ కొంతమంది టీఆర్ఎస్ బుద్ధి లేని నాయకులు మళ్ళీ వక్రీకరిస్తూ ఉన్నారు. మేము రుణమాఫీ ఎవరికైనా మిస్ అయినా కానీ వాళ్ళు కూడా తప్పిపోవద్దు, వారికి కూడా మిస్ అయిన మా దగ్గరికి రండి. ఒరిజినల్ రైతు అయి ఉండి కష్టం చేసుకునే 6 పంట కాలం పంటలు వేసుకునేటువంటి రైతు ఎవరు కూడా నష్టపోవద్దు. ఏ ఒక్కరు నష్టపోయినా, ఏ ఒక్కరు రుణమాఫీ రాకుండా వాళ్ళు మిగిలిపోయినా మా దగ్గరికి రండి, వారికి కూడా ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గం నుంచి నేను తీసుకుంటాను. నేను